కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రకృతి సహకరించక ప్రభుత్వము ఆదుకోక కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాయం అందించాల్సిన రేవంత్ సర్కారు మొండి చేయి చూపిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి సహకరించక ప్రభుత్వము ఆదుకోక అన్నదాతలు అరిగోసపడుతున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తాండూరు మండలంలో కురిసిన కుంభవృష్టికి పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాండూరు, గుండ్లమడుగుతండ తదితర ప్రాంతాల్లో వరి, పత్తి, కంది, ఇతర వాణిజ్య పంటలు నీటిలో మునిగిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు పాడవ్వగా అన్నదాతలకు లక్షల్లో ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. పాలక నేతలు గాని, ప్రభుత్వ అధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులు దిక్కుతోచక విలవిలాడుతున్నారు. తాండూరు మండల పరిధిలో 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కుంభవృష్టి కురిసింది. గుండ్లమడుగు తాండ సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది ఎకరాల్లో పంట నీటిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాలు, వరద కారణంగా పంట నష్టపోయిన రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి నీటిపాలు కావడంతో రోడ్డున పడ్డారు. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఈ పంట పొలాల వైపు కన్నెత్తి చూడలేదని అన్నదాతలు వాపోతున్నారు. ఒక్కో ఎకరాకు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, కానీ భారీ వర్షాల కారణంగా మొత్తం నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని చెప్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పంట నష్టాన్ని పరిశీలించాలని, ప్రభుత్వం స్పందించి తగిన సాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాకు ఉండడానికి 2 ఎకరాల భూమి. ఇక్కడ పొలములో పంటలు చేసినాము, కష్టపడినాము, లాగోడేసినాము. ₹1,00,000 లాగోడి అయిపోయింది. ఇప్పుడు నోటికి వచ్చేటి పంట పూర మొత్తము నీరు వచ్చి వాగు వచ్చి కొట్టుకుపోయింది. మేము ఎలా బతకాలి, ఎట్లా పోవాలి, ఎక్కడ పోవాలి? మాకేమో శాత కాదు, మా వయసు అయిపోయింది. ఇప్పుడు కష్టం చేసుకొని బతకాలంటే మాతో కాదు. ఉన్న 2 ఎకరాల భూమిలో కష్టపడి ఏమో బతుకుతుంటిమి. అది గిట్ట పొలము మొత్తము కొట్టుకుపోయింది, వాగు వచ్చి కొట్టుకుపోయింది, నీరు వచ్చి. ఇప్పటికే రేవంత్ సర్కారు పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతు బంధు అందరికీ అందలేదు. అరకొరగా రుణమాఫీ చేశారు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసినా సరిపడా దొరకని దుస్థితి నెలకొన్నది. ఇన్ని కష్టాల మధ్య పంటలు వేస్తే భారీ వర్షాలకు అవి కూడా దెబ్బతిన్నాయి. వెంటనే కాంగ్రెస్ సర్కారు స్పందించి తగిన సాయం చేయాలని వికారాబాద్ జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు.